దశావతారాలలో చివరిది కల్కి అవతారము అని మన హిందువుల విశ్వాసము. మొత్తం 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణ భగవానుడు భూమిని విడిచి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి కలియుగం మొదలవుతుంది. మన పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభమైన సంవత్సరం క్రీస్తుపూర్వం 3102. అంటే కలియుగం అంతమయ్యే సమయంలో భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన చివరి అవతారమే కల్కి. కల్కి దేవుడు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున జన్మిస్తాడు. కలియుగంలో కల్కి అవతారము ఇంకా జరగలేదు. లెక్కల ప్రకారం అది జరగడానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఈ అవతారం గురించి భాగవతం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, అగ్ని పురాణం, మహాభారతం మరియు కల్కి పురాణంలో కూడా ఉంది. విష్ణువ్యాసుడు మరియు సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి కల్కి జన్మిస్తాడు. కల్కి జన్మస్థానం శంబాల. ఈ శంబాల హిమాలయాల్లో ఉంటుందని విష్ణు పురాణంలో ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన పురాణాల ప్రకారం 2004వ సంవత్సరంలో కల్కి అవతారం గురించి ప్రజలకు తెలుస్తుంది అని ఉంది. అందుకే కదా కల్కి 2898 AD మూవీ వల్ల వరల్డ్లో చాలా మందికి కల్కి గురించి తెలిసింది. మూవీని చూడని వాళ్ళుంటే తప్పక చూసేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.